హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎలాగో మనకి సమ్మర్ సీజన్ కూడా పోయింది కాబట్టి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలందరూ కూడా స్కూల్స్కి అది వెళ్తున్నారు. మళ్ళీ మన డైలీ రొటీన్ లైఫ్కి అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ జూన్ మంత్లోనే సెట్ అవుతూ ఉంటారనమాట. అంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వటం కానీ మనం రెగ్యులర్ లైఫ్ అంటే హాలిడేస్ నుంచి వచ్చేసేసి మన ఇంటి దగ్గర మన రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ నేను వర్కౌట్ అది చేద్దామని మీదిపైకి వెళ్ళానండి. కింద వచ్చేసి మాకు ఈ వ్యూ అనమాట. పైన పావురాలు కూడా చాలా వచ్చాయి. అట్మాస్ఫియర్ అయితే కూల్గా ఉంది. వెదర్ అంతా కూడా ఇలా చెట్లన్నీ కూడా చక్కగా ఊగుతూ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 5:20కి మా టెర్రస్ పైన అండి. ఇలా కొంతసేపు అయితే వార్మప్ చేద్దామనేసి వర్కౌట్ చేస్తున్నాను. వాకింగ్ కూడా 5 o'clock కల్లా వెళ్ళేసేసి వచ్చానమాట. 5:20 నుంచి ఒక 15 minutes అలా అయితే ఇలా వర్కౌట్ అది చేసేసి డే స్టార్ట్ చేసేద్దాము, కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నట్లుగా ఇలా అయితే రెడీ అయ్యి వర్కౌట్స్ చేస్తున్నానండి. మనం వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ నేను ప్రతి వీడియోలో కూడా చాలాసార్లు చెప్పేది ఇదేనండి. మనం హెల్తీగా ఉండాలంటే వర్కౌట్ ఒక్కటేనండి. అది మీరు వాకింగ్ చేయండి, గేమ్స్ ఆడండి, ఎలా అయినా సరే మన డైలీ లైఫ్లో ఒక్క హాఫ్ అన్ అవర్ అయినా మన హెల్త్ కోసం మనమైతే మన ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాలి. మన ఫ్యామిలీని అంతా చూసుకోవాలంటే ముందు లేడీస్ ఫిట్గా ఉండాలండి. అందుకోసమే నేను పదే పదే ఇలా చెప్తూ ఉంటానన్నమాట. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా రొటీన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత గణపతికి అయితే మల్లెపూలు అవన్నీ కూడా అలా పెట్టి, అది మనకి రోజ్ ఫ్లేవర్, రూమ్ ఫ్రెషనర్, మనకి జాస్మిన్ ఫ్లేవర్ ఎలా వస్తుందో ఇలా ఫ్రెష్ మల్లెపూలు పెడితే అలా వస్తుందండి. అందుకే కొంచెం లివింగ్ రూమ్లో డైలీ పెడుతున్నా. తర్వాత మా అత్తయ్య గారికి అయితే ఇడ్లీ పెట్టేసా. మా కోసం పూరీలు చేద్దామని ఆలు బాయిల్ చేశాను. పక్కన బాయిల్ చేయడానికి వాటర్ కొంచెం సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పూరీ పిండి కూడా రెడీ చేసేసుకున్నాను. పాలు కాచి పెట్టుకున్నాను. పెరుగు తోడు వేసుకోవటానికి ఒక గిన్నెలో అయితే పక్కన పోసుకున్నానండి. ఇలా మన రొటీన్ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఇలాగే స్టార్ట్ అవుతుంది. టీ కూడా పెట్టేశాను. అత్తయ్య టిఫిన్ అది చేసి తాగుతారు. మార్నింగే ఒకసారి తాగుతారనమాట. అందుకే తనకి ఇచ్చేసి మిగతా అక్కడ పెట్టాను. సాంబార్ చేద్దామని ఈరోజు జ్యూస్ వేశాక కొంచెం క్యారెట్స్ అక్కడ పెట్టుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అలా వేసేస్తే క్యారెట్లు కొంచెం మా అత్తయ్య తినడానికి కూడా మెల్ట్ చేసుకొని బాగుంటాయి అన్నట్లుగా అలా చిన్నగా జ్యూస్ కోసం కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత జ్యూస్ అయితే నేను కీరా, బీట్రూట్ ప్రతిరోజు కూడా జ్యూస్లో ఉండేలా చూసుకుంటానండి. ఈరోజు ఆఫ్టర్నూన్ తినడానికి ఏదో ఒక ఫ్రూట్ అయితే ప్రతిరోజు కట్ చేసుకుంటాను. అది యాపిల్ కావచ్చు, మనకి తర్బూజా కావచ్చు, పుచ్చకాయ, వాటర్ మిలన్ కావచ్చు, ఇలా ఎనీ ఫ్రూట్ అనమాట. బనానా తప్ప మిగతా ఏ ఫ్రూట్ అయినా సరే, గ్రేప్స్ కావచ్చు, అన్నీ క్లీన్ చేసి మార్నింగ్ నా కుకింగ్ చేసేటప్పుడే అవి కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. తర్బూజా చాలా మంచిదండి హెల్త్కి. మనం జ్యూస్ లాగా వాడుకోవచ్చు, పీసెస్ కట్ చేసుకొని కూడా తినచ్చు. చింతపండు కూడా నేను ఇలా జ్యూస్ లాగా తయారు చేసి పెట్టుకుంటా. హాట్ వాటర్లో బాయిల్ చేసేసి గుజ్జులాగా మరీ ఆ పీచు అంతా తినండి. నేను సాంబార్ అలా చేసుకునేప్పుడు ఒక 2 tablespoon వాటర్లో వేస్తే అవన్నీ కూడా పీల్స్ వచ్చేస్తాయి. చట్నీకి అయితే అవసరం లేదు. ఏవైనా సీడ్స్ ఉంటే తీసేసుకోవటమే, మిగతా యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవటమే. మనకి చింతపండు నానటానికి టైం పడుతుంది. ఒక్కొక్కసారి చట్నీలో మీరు డైరెక్ట్గా వేశారనుకోండి అది అలాగే ఉంటుంది. చట్నీ మాత్రం కారంగా అనిపిస్తుంది. అందుకే ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నామంటే 15 daysకి మనం అలా ఫ్రిడ్జ్లో మనం ప్రతిరోజు నానబెట్టే పని లేకుండా ఇది ఒక మంచి యూస్ఫుల్గా అయితే మనకు ఉపయోగపడుతుందండి. చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకేంటంటే పాత మిక్సీని అలా పట్టుకోవటం అలవాటయ్యి ఈ మిక్సీని పట్టుకోకపోయినా పర్లేదండి, అదే నాకు వచ్చేస్తుందన్నమాట. హ్యాండ్ దీనికి లాక్స్ లాగా ఉంటాయన్నమాట. పైకి ఎగరటం కానీ అలా ఏముండదు.
నా ఓల్డ్ మిక్సీ అయితే పైకి మూత అది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకైనా మంచిది ఒకవేళ అలా లాక్ మిస్ ఇది టైట్‌గా ఉంటదనమాట. బెల్ట్ కూడా అన్నీ కూడా. జ్యూసర్‌దయితే అస్సలు మనం పట్టుకునే పని కూడా ఉండదండి. అది కింద హోల్ ఓపెన్ చేసి కూడా మనం ఎక్కువ క్వాంటిటీ అయితే జ్యూస్ అలాగా కింద మనం పైన ముక్కలవి వేసుకుంటూ కింద తీసుకునే విధంగా నేనలా తీసుకున్నాననమాట. ఇప్పుడున్న జనరేషన్ మన రోజుల ఇప్పుడండి మిక్సీ లేనిది ఒక్క రోజు కూడా గడవట్లేదనమాట. చాలామంది మేము రోట్లో చేస్తాం, సానబండ్ల మీద చేస్తాం, చిన్న రోళ్ళు మీద చేస్తాం. ఎప్పుడైనా అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒకసారి అయితే మనం చట్నీలు కానీ, రోటి పచ్చడి అలా కొంచెం టైం అలా దొరికినప్పుడు తొక్కుకోవటానికి వాడుకోవచ్చండి. కానీ ప్రతిరోజు కూడా రోట్లో దంచి మసాలాలు ఇవన్నీ వేయాలంటే అవి పీస్ఫుల్గా అంటే ఏ పని లేకుండా అన్ని బాధ్యతలు అయిపోయిన వాళ్ళు మాత్రమే అలా చేసుకోగలరనమాట. అప్పటికి ఓపిక కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిక్సీ అనేది ఒక అది లేనిదే పని జరగని అట్లుగా తయారైపోయిందండి. ప్రతి చిన్నదానికి కూడా మనం మిక్సీ మీదే ఆధారపడి ఉంటామన్నమాట. అలాంటప్పుడు మనం తీసుకునే మిక్సీ ఎప్పుడైనా సరే మనకి వాట్స్ ఎక్కువ ఉన్నది తీసుకున్నామంటే ఎక్కువ రోజులు మనం మిక్సీనైతే వాడుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. అది కూడా మనం కాపర్ బైండింగ్ ఉండేలాగా తీసుకుంటే తొందరగా హీట్ అవ్వకుండా ఉంటుందట. నేను మిక్సీ పర్చేస్ చేసేప్పుడు మెకానిక్ ఉంటారు కదా, మిక్సీ రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళని అడిగి తీసుకున్నానమాట. ఏ బ్రాండ్, అది ఎంత వాట్స్ తీసుకోవాలి అవన్నీ కూడా అలా అడిగి తీసుకున్నాను. దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే కామెంట్స్లో నా మిక్సీ దాని కెపాసిటీ అన్నీ కూడా మీతో షేర్ చేస్తానండి. ఆల్రెడీ నేను షేర్ చేసి ఉన్నాను మిక్సీ గురించి, ఓవెన్ గురించి వీడియోస్లో. తర్వాత నాకు దోశకు వచ్చేసి నేను ఒక్క మినప్పప్పు గ్లాస్కి 2 గ్లాసుల బియ్యం పోసుకుంటానండి. కొంచెం మెంతులు వేసుకుంటాను. మీకు ఎర్రగా రెడిష్గా కావాలంటే ఒక్క గుప్పెడు ఆటుకులు పిండి వేసేప్పుడు వేస్తే సరిపోతుందనమాట. ఇదే క్వాంటిటీ అండి. మనం బోండాలైనా చేసుకోవచ్చు, దోశలైనా పోసుకోవచ్చు. తర్వాత పూరీలు కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను. కర్రీ కూడా అయిపోయింది. బంగాళదుంప, ఆనియన్, కొంచెం శనగపిండి, లేదంటే మీరు శనగపిండి పడని వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అలా ఉంటుంది కదా, అలాంటప్పుడు పూరీ కూరలో గోధుమ పిండి వాటర్లో కలుపుకోండి. అలాంటప్పుడు మనకి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా రాకుండా ఉంటాయి. ఆయిల్ ఎప్పుడైనా సరే పూరీలు కాల్చుకునేటప్పుడు ఆయిల్ బాగా కాగాక వేస్తేనే పూరీ అనేది బాగా పొంగుతుందండి. కొంతమంది ఆయిల్ కాకుండా వేస్తూ ఉంటారు. పూరీ పిండి కూడా లూజ్గా కలుపుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు చెక్కల్లాగా మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తూ ఉంటుందన్నమాట. ఈ గోధుమ పిండిలో మనం కొంచెం ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసామంటే ఆ పూరీలు ఎంతసేపు అయినా సరే అలాగే ఉబ్బుగా ఉంటాయన్నమాట. అంటే మనకి ఎంతసేపు అయినా కూడా కిందకి వంగిపోకుండా ఉంటాయి. ఇలా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. పానీపూరి కూడా అంతే. బొంబాయి రవ్వ వేశారంటే మనకి ఆ పూరి అనేది పొంగి ఉంటుందన్నమాట. ఇలా పూరీలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఈరోజు నేను మనకి ఏ కూరలు అయినా సరే వేసుకుని ఈజీగా చేసుకునే ఇంట్లో గరం మసాలా అయితే చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మనం ఇది ఒక 10 డేస్కి అలా తయారు చేసి పెట్టుకున్నామంటే ప్రతిరోజు అన్ని కూరల్లోకి ఉపయోగపడుతుంది. నాన్ వెజ్ ఆర్ వెజ్ ఐటమ్స్లో ముందుగా అల్లం, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మీరు 100 గ్రామ్స్ అల్లం తీసుకున్నారనుకోండి, 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, ఒక 10-15 లవంగాలు, యాలుక్కాయలు, తర్వాత చెక్క ఉంటుంది కదా మనకి దాల్చిన చెక్క, అది ధనియాలు కూడా మీరు ఒక 50 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం తీసుకున్న వాటిని డ్రైగా మిక్సీలో పట్టుకోవాలి. అంటే వాటర్ పోయకుండా ఇలా పట్టి పెట్టుకున్నామంటే చాలా స్మెల్ వస్తుందండి. మనం ఇక్కడ వండుతుంటే పక్క వీధిలోకి వాసన వస్తుంది. తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఎప్పుడైనా మనం నాన్ వెజ్లో కానీ వెజ్లో కానీ ఇలా మనం బాయిల్ అయ్యే టైంలో, ఆవగించే టైంలో వేసుకుంటే